వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు అండ్ ఈరోజు అయితే ఒక నర్సరీలో ఉన్నాం. ఈ నర్సరీ పేరు వచ్చి శ్రీ సత్యదేవ్ నర్సరీ అండ్ హరివిల్లు అంటూ ఉంటారు. ఇది ఎక్కడుందో మీకు లాస్ట్లో చెప్తాను. బట్ ఇక్కడైతే ది బెస్ట్ ప్లాంట్స్ ఉన్నాయని విన్నాను. ప్లాంట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి. నేను కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందానే ఇక్కడికి వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా మరి. సో ఈరోజు మనం నర్సరీలో ఉన్నాం అండ్ ఇండోర్ ప్లాంట్స్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ఈరోజు నా ముందున్న ఈ మొక్క పేరు పెట్రా క్రోటన్ అంటారు. పెట్రా క్రోటన్ ఎక్కువగా ఏంటంటే మనం ఇండోర్ ప్లాంట్గా యూస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవి ఆకులు అయితే చాలా అందంగా ఉంటాయి అండ్ చాలా పెద్దగా పెరుగుతాయి. చూసారు కదా ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో. అండ్ దీంట్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి అంటే ఓన్లీ ఇండోర్ ప్లాంట్గా కాదు, ఒకవేళ బయట పెట్టామనుకోండి వాతావరణం తగ్గట్టుగా, సో మనం ఎండ్లో పెట్టామంటే మొత్తం గ్రీన్ అయిపోతుందంట. అంటే ఈ చెట్టు మొత్తం గ్రీన్ కలర్లో అయిపోతుంది, లేదంటే కొంచెం గోల్డెన్ కలర్ ఉంటుంది కదా ఆ లీఫ్లో అయిపోతుంది. అండ్ ఒకవేళ నీడలో ఇలా ఉంచామనుకోండి మొత్తం రెడ్ షేప్ వచ్చేస్తుంది. చూడండి మొత్తం ఒరిజినల్ కలర్ అయితే రెడ్ అనమాట. సో మనం ఇన్సైడ్ అంటే ఇండోర్ ప్లాంట్స్ కింద యూస్ చేసుకుంటే ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా గుంపుగా పెరుగుతుంది. అంటే ఆకులే ఇవి అందం కదా, అంటే ఈ చెట్టుకి ఆకులే అందం. సో కాబట్టి గుంపుగా పెరుగుతుంది. దీని యూస్ ఏంటి అంటే మనం ఇంట్లోని ఎయిర్ ఉంటుంది కదా కొంచెం పొల్యూట్ అయి ఉంటుంది. ఎంతైనా ఎయిర్ కొంచెం పొల్యూట్ అయి ఉంటుంది కదా, ప్రెసెంట్ డేస్లో చూస్తున్నాం కదా ఎంత పొల్యూషన్ ఉంటుందో. సో ఇది ఇంట్లో ఉన్న రూమ్ టెంపరేచర్ తగ్గట్టు ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏదైనా చెడు గాలి ఉంటే అంటే కొంచెం ఎయిర్లో పొల్యూషన్ ఉంటే ఇది లాగేసుకుంటుందంట. చక్కగా ప్యూర్ ఎయిర్ మనకి ఇస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే తెగ నచ్చింది. మీకు ఎలా అనిపించింది? దీని పేరు పోదోస్ అంటారు. నార్మల్గా అయితే ఇది ఎక్కువగా మూలాలు అంటే ఎక్కువగా పెరిగేది అయితే ఆస్ట్రేలియా, మలేషియాలో అయితే పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా కొంచెం వింతగా ఉంది. అంటే స్టెమ్ అస్సలు లేదు దీనికి, ఓన్లీ వేరులు అండ్ లీవ్స్ మాత్రమే ఉన్నాయి. కానీ లీవ్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి అండ్ చాలా పెద్దగా పెరుగుతున్నాయి. చూడండి ఎంత అందంగా ఉందో, ఏదో ఆకుకూరలా అనిపిస్తుంది. చూడండి భలే క్యూట్గా ఉంది కదా. చూడండి వేర్లు కూడా బయటికి పెరుగుతున్నాయి, చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇది కూడా ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్లో యూస్ చేస్తూ ఉంటారు. మొత్తం ఇదైతే గ్రీన్ కలర్ వేరియంట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా ఇంట్లో పెంచుతూ ఉంటాం కదా. సో మనకు గాలి ఉంటుంది కదా, గాలి కొంచెం శుద్ధి చేస్తుందంట. అంటే ఏదైనా ఎయిర్ పొల్యూషన్ ఉంటే కొంచెం ఆ ఎయిర్ పొల్యూషన్ని తగ్గిస్తుంది అండ్ ఎయిర్ కూడా కొంచెం స్వచ్ఛంగా వచ్చేటట్టు అంటే ఆక్సిజన్ కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తుందంట. చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువగా కాంతి అవసరం లేదు. అంటే ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే కొంచెం వెలుతురు కావాలి అంటూ ఉంటారు. బట్ దీనికి అయితే అస్సలు వెలుతురు అవసరం లేదు. నార్మల్ చీకటి గదిలో అయినా సరే బాగా పెరుగుతుంది. కాకపోతే కొంచెం వాటర్ అనేది తక్కువగా వేయాలి. అంటే ఇండోర్ ప్లాంట్స్ కస్మానికి వాటర్ వేసామంటే అవి పాడైపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ ప్రత్యేకతలు, దీనికి ఎక్కువగా మనకి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ లేదు. సో జాగ్రత్తగా పెంచుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది అండ్ మంచి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. ఇదైతే అందానికి చాలా అందంగా ఉంటుంది. ఐ మీన్ డెకరేషన్కి అయితే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చిందా? సో నా ముందున్న ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే, మనీ ప్లాంట్. నా చిన్నప్పుడు అయితే ఎక్కువగా మనీ ప్లాంట్ అంటే నిజంగా మనీ వస్తుందేమో అనుకునేదాన్ని. పెద్దయ్యే కొద్దిగా అర్థమైంది మనీ లాంటివి ఏమి రావు సంపాదించుకోవాలని. అయితే మనకి మనీ ప్లాంట్లో అయితే చాలా వర్షన్స్ ఉంటాయంట, అంటే చాలా వేరియంట్లు ఉంటాయంట. నార్మల్గా అయితే మన ముందు ఉంది మార్బుల్ గ్రీన్. నార్మల్గా అయితే మొత్తం 3 కలర్స్ ఉంటాయంట. ఒకటి మార్బుల్ గ్రీన్ ఉంటుంది, లేదంటే నార్మల్ మనకు తెలుసు కదా నార్మల్ గ్రీన్ ఉంటుంది. ఇంకోటి అయితే అండ్ కొంచెం గోల్డెన్ కలర్ గ్రీన్ ఉంటుంది. అంటే మొత్తం అంతా ఆకులు గోల్డ్ కలర్లో మాత్రమే ఉంటుంది. ఇదైతే 2 కలిపి ఉంటుంది. అంటే గ్రీన్ మార్బుల్ గ్రీన్ 2 కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని మార్బుల్ గ్రీన్ అంటారు. అంటే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కలిపి ఉంటుంది కాబట్టి మార్బుల్ గ్రీన్ అంటారంట. సో నార్మల్గా అయితే మనకు తెలుసు కదా మనీ ప్లాంట్ నార్మల్గా అల్లేస్తూ ఉంటాం, దానివల్ల పెద్దగా ఫామ్ అయ్యి నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటుందని. సో వీలైతే ఏం చేశారంటే కోకో పీట్ ఉంటుంది కదా, పీచు, ఒక కర్రకి అదంతా కట్టి దీనికి అలా పాకేటట్టు చేశారు. దానివల్ల ఇంత అందంగా ఉంది. నార్మల్ డోర్స్కే కాదు, ఇలాగ విడిగా పెట్టుకున్నా కూడా చక్కగా క్యూట్గా ఉంటుంది. అండ్ ఇంట్లో అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలిసిన ఇండోర్ ప్లాంట్స్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకు తెలుసు అండ్ కొత్త రకం ఏం కాదు, చూడడానికి అందంగా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? సో మన ఇండోర్ ప్లాంట్లో ఇంకొకటి వెరైటీ ఇది అండ్ దీని పేరు అజలేయా అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా మనకి ఇండోర్ ప్లాంట్స్లో ఓన్లీ చెట్లు ఉంటాయి అండ్ నార్మల్ ఆకులు ఉంటాయి.
కాకపోతే పుష్పాలు చాలా తక్కువ ఉంటాయి, అంటే పువ్వులు చాలా తక్కువ రకాలు ఉంటాయి. సో ఇదైతే అరుదైనదని చెప్పొచ్చు. దీనికైతే పింక్ కలర్ పుష్పాలు వస్తాయి, అంటే పింక్ కలర్ పువ్వులు ఉంటాయి. అండ్ చూడ్డానికైతే అచ్చు ఎలా ఉంటుందంటే గులాబీ చూస్తాం కదా, గులాబీ రేకులు అలాగే ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అండ్ దీని ఆకులు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి అండ్ గ్రీన్ కలర్. చూడండి ఎంత అందంగా పెరిగిందో, నిజంగా చాలా బాగా పెంచారు. అండ్ దీనికైతే నార్మల్గా వాటరింగ్ వేస్తే సరిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉందో, పూలు నాకైతే తెగ నచ్చేసాయి, క్యూట్గా భలే ఉంటుంది. అండ్ ఎక్కువగా ఇవి ఆస్ట్రేలియాలో దొరుకుతూ ఉంటుంది, అంటే అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటారు, ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ నర్సరీ వాళ్ళు. ఎక్కువగా మన ఇండోర్ ప్లాంట్స్కి అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. నా ముందు ఉంది కదా ఈ ప్లాంట్ అయితే, దీని పేరు ఆగ్లోనెమా అంటారు. నార్మల్గా అయితే ఇది చాలా అందంగా పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఆకులు కూడా. చూడండి మొత్తం ఇది గ్రీన్ అని చెప్పలేను, వైట్ అని చెప్పలేను, రెండు కలిపి ఉంటుంది. చూడండి ఆకులు అండ్ పొడుగ్గా ఉంటుంది కదా. దీని స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా మన ఇన్సైడ్ అంటే ఇండోర్స్లో ఎక్కువగా కొన్ని అంటే ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, లైక్ ఓన్లీ ఆక్సిజనే కాదు కదా, వేరే ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఏం చేస్తుందంటే నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్లో ఎక్కువగా మనకి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గాలిలో ఏదైనా కొంచెం పొల్యూషన్ ఉంటే అది కొంచెం రిమూవ్ చేస్తుందంట. అంటే నార్మల్గా ఆక్సిజన్ మాత్రమే ఉండదు కదా ఎయిర్లో, కొన్ని డిఆక్సిడైజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అని లేదంటే వేరే ఉంటాయి కదా. సో అవి ఏం చేస్తుందంటే ఇది మొత్తంగా ప్యూరిఫై చేస్తుంది. సో స్వచ్ఛమైన ఎయిర్ని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇదైతే చాలా అందంగా ఉంది, నాకైతే భలే నచ్చేసింది. అండ్ దీనికి స్టెమ్ అయితే అసలు లేదు, అంటే స్టెమ్ అయితే అసలు లేదు, ఓన్లీ కాడలు మాత్రమే ఉన్నాయి, అంటే కాండాలు మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత అందంగా పెరిగిందో, నాకైతే తెగ క్యూట్గా కనిపిస్తుంది, సూపర్గా ఉంది చూడండి. అండ్ మొత్తం కూడా మనకి ఎక్కువగా వాటర్ యూస్ చేయకూడదు, ఓన్లీ కొంచెం వాటర్ వేస్తూ ఉండాలి. అంటే 2 డేస్కి ఒకసారి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. అండ్ ఎక్కువగా మన పెస్టిసైడ్స్ కానీ లేదంటే ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదంట. ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే అస్సలు లేదు. నార్మల్గా వాటర్ వేస్తూ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లాంట్స్ నార్మల్గా అయితే చిన్నపిల్లలు ఎలా చూసుకుంటామో అంత కేర్గా చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. సో ఈ మొక్క పేరు డ్రాకెరా ఫ్రాగ్రెన్స్ అంటారు. అండ్ ఇదైతే నార్మల్గా పొడుగ్గా ఆకులు కూడి ఉంటుంది, ఒకే ఒక స్టెమ్ ఉంటుంది మొత్తం అంతా లేయర్స్లో. కాకపోతే కొంచెం ఇది పెద్ద పాట్లో పెంచాలి, అంటే కొంచెం పెద్దగా ఉన్న పాట్లో పెంచితే స్పైడర్లా ఉంటుంది. అంటే స్పైడర్ ఎలా నెట్ ఒకటి అల్లుకుంటుందో అలా అల్లుకుంటుంది అనమాట. ఇది ఒకే స్టెమ్కి ఇలా లీవ్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఎంత పెద్ద ఆకు, పొడుగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, 2 కలర్స్లో ఉంటుందని చెప్పాను కదా. ఇది మొత్తం గోల్డెన్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా ఆఫ్రికా తెలుసు కదా మనకి, ఎక్కువగా వేడి ఉంటుంది కదా, ఆ దేశాల్లో ఎక్కువ పెంచుతూ ఉంటారు, అక్కడి నుంచి తెప్పించారంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మరీ ఎక్కువ వేడి కోరుకోదు, అలా అని చెప్పి మరీ చల్లగా ఉండాలని కోరుకోదు. రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఒక రూమ్ టెంపరేచర్ ఉంటుంది, అదైతే కరెక్ట్గా సరిపోతుంది. కాకపోతే ఇది అండ్ ఎక్కువగా ఈ ప్లాంట్కి తేమ ఉండాలంట, అంటే మట్టికి కొంచెం తేమ ఉండాలంట, వాటర్ కొంచెం అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఇక్కడ నిలువుగా ఒక చెట్టు ఉంది కదా, భలే క్యూట్గా ఉంది కదా, దీని పేరు డ్రాకెరా ఫ్రాగ్రెన్స్ అంటారు. నార్మల్గా అయితే ముద్దుగా లక్కీ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు. అండ్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, అవన్నీ నాకు తెలియదు, బట్ కొన్ని తెలుసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ దీంట్లో ఒక ప్రత్యేకత ఉందంట. ఏంటి అంటే దీని వేర్లు ఉంటాయి కదా, నార్మల్గా అయితే వేర్లు ఏ కలర్లో ఉంటుంది, నార్మల్గా అయితే బ్రౌన్ కలర్లో ఉంటాయి మ్యాక్సిమం మన వేర్లు చూస్తే కిందన, స్టెమ్ కిందన. బట్ దీనికి ఏంటంటే అంటే ఎల్లో కలర్లో కొంచెం నారింజ కలర్లో కూడా ఉంటుందంట, అంటే పసుపు కలర్లో నారింజ కలర్లో కూడా ఈ వేలు ఉంటాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చూడడానికి మొత్తం కూడా గ్రీనిష్ కలర్ అనమాట, మొత్తం గ్రీనే వస్తుంది. అండ్ ఆకులు కూడా చాలా అద్భుతంగా ఫామ్ అవుతాయి అనమాట. స్టెమ్కి ఒకటే స్టెమ్ ఉంటుంది చివరి వరకు, బట్ పువ్వులాగా అంటే ఒక రేకు అంటే ఒక ఆకు తర్వాత ఒకటి భలే ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనం ఇండోర్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటాం, అంటే ఇలాంటి ప్లాంట్స్ అనేవి సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, లైక్ టీపాయ్ మీద కూడా అలా పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటుంది. బట్ టీపాయ్ అయితే ఇది కాదు, నార్మల్గా చిన్న కింద పెట్టేసుకుంటే కూడా బాగుంటుంది అందంగా, లేదంటే ఫ్రిడ్జ్ మీద కానీ పెట్టుకోవచ్చు. మరీ అంత వెయిటీగా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడడానికి అద్భుతంగా ఉంటుంది, మొత్తం కూడా గ్రీన్ కలర్ మాత్రమే ఉంటుంది, దీంట్లో ఎలాంటి షేడ్స్ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే వాటరింగ్ కూడా చాలా తక్కువ వేస్తూ ఉండాలి, అంటే ఇండోర్ ప్లాంట్స్ మనకు తెలుసు కదా, చాలా తక్కువ వాటరింగ్ వేస్తున్నప్పుడు మాత్రమే బాగా పెరుగుతూ ఉంటుంది. అంటే అనుకుంటూ ఉంటారు చాలా డ్రై అయిపోతుంది కాబట్టి ఎక్కువ రోజు వాటర్ కొంచెం వేస్తూ ఉంటారు. అసలు ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు,
3 డేస్కో 4 డేస్కో ఒకసారి కొంచెం కొంచెం వేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే సన్లైట్ ఉండదు కదా, సో మాయిశ్చరైజర్ మన రూమ్ టెంపరేచర్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది దీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్కి మనకు తెలుసు కదా, మన వాతావరణంలో అంటే గాల్లో ఉన్న కొన్ని పొల్యూషన్, కొన్ని పార్టికల్స్ని ఇవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో ఈ మొక్క కూడా ఆ స్పెషాలిటీ ఉంది. ఏంటంటే మన రూమ్ టెంపరేచర్లో ఏదైతే ఆక్సిజన్ ఉందో దాంట్లో ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అంటే కొంచెం డర్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, లేదంటే కొంచెం పొల్యూషన్ ఉంటుంది కదా, అది ఇది అబ్జర్వ్ చేసి ప్యూర్ ఎయిర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. లక్కీ ప్లాంట్ అన్నారు దీన్ని, నిజంగా లక్కీ ప్లాంటే అనుకుంటా. ఎంత అందంగా ఉందో చూడండి, నాకైతే తెగ నచ్చింది. మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మనం వేరే మొక్క చూద్దాం అనుకున్నాం కదా. ఈ మొక్క పేరు అయితే ఫికస్ బోన్సాయ్ అంటుంటారు. ఇది బోన్సాయ్ మొక్కల్లో ఒక వెరైటీ. అంటే చాలా వరకు చాలా బోన్సాయ్ మొక్కలు ఉంటూ ఉంటాయి, దాంట్లో ఇది ఒకటి. నార్మల్గా అయితే బోన్సాయ్ అనగానే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బోన్సాయ్కి ఒక స్ట్రాంగ్నెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా సరే ఏదైనా మొక్క పాడైందంటే పూర్తిగా పాడైపోతుంది, కొంచెం డెలికేట్గా ఉంటుంది కూడా. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా డిసీజ్ కానీ లేదంటే వాటర్ సరిపోయినప్పుడు కొన్ని రోజుల వరకు సర్వే అవ్వగలదు. అది దీని స్పెషాలిటీ, బోన్సాయ్ స్పెషాలిటీ. అందుకే ఎక్కువగా మనం ఇండోర్లో పెంచుకుంటూ ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే బోన్సాయ్లో అంటే ఫికస్ బోన్సాయ్లో మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే మనకు నచ్చినట్టు పెంచుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన షేప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కట్ చేసినా కూడా అది తట్టుకుంటుంది, షేపింగ్ చేసినా కూడా లేదంటే కట్ చేసినా బాగా సెట్ అవుతుంది. అంటే ఈ బోన్సాయ్ మొక్కలకి కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, మన ముందుంది ఈ బోన్సాయ్ మొక్క అయితే చాలా క్యూట్గా ఉంది కదా. అంటే ఏదో జడ అల్లినట్టు కరెక్ట్గా భలే అల్లారు కదా, చూడండి ఎంత అందంగా అల్లారో. బట్ ఇంకా ఇది చాలా బలంగా ఉంది చూడండి. వాటరింగ్ కూడా నేను చూశాను, చాలా లైట్ వాటరింగ్, మొత్తం కూడా పైన అంతా చాలా డ్రైగా ఉంది. అయినా ఇప్పటి వరకు బతికేసిందంటే నిజంగా గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫికస్ బోన్సాయ్లో మెయిన్ యూస్ఫుల్ ఏంటంటే ఇంట్లో ఎక్కువ పెంచుకుంటూ ఉంటాం కదా. ఎందుకు, ఇప్పుడు అందం కోసం పెంచుకుంటూ ఉంటాం, అండ్ ఆక్సిజన్ ఇస్తుంది కదా, న్యాచురల్గా ఉంటుందని పెంచుకుంటూ ఉంటాం. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆకులు కొంచెం మెరుస్తాయంట. నార్మల్గా అయితే ఇది కొంచెం మందంగా ఉన్నాయి ఆకులు కూడా, నేను చూశాను. ఆకులు కూడా చాలా మందంగా ఉన్నాయి. అండ్ ఇదేంటంటే కొంచెం మెరుస్తుందంట, అంటే నిగనిగలాడుతూ ఉంటుంది. వాటర్ మనం వేసినా లేదంటే నీట్గా మనం వాటర్ వేసినా లేదా అప్పుడు కొంచెం నిగనిగలాడుతూ ఉంటుంది. అంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అయితే. ఇంకోటి ఏంటంటే ఇది స్టెమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాటరింగ్ కూడా మనం 2 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. దీన్ని అయితే ఎక్కువగా మన చైనీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇండియాలో అయితే ప్రెజెంట్ బోన్సాయ్ మొక్కకి మంచి డిమాండ్ ఉంది. సో దీంట్లో ఇది ఒకటి. అండ్ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూపించేస్తాను మీకు, రండి వెళ్దాం. సో ప్రెజెంట్ నా ముందున్న ప్లాంట్ పేరు ఆగ్లోనెమా. అండ్ దీని అయితే ఎక్కువగా చైనీస్ ఎవర్గ్రీన్ ప్లాంట్ అని కూడా పిలుస్తుంటారు. అంటే చైనీస్ ఎవర్గ్రీన్ ప్లాంట్ అక్కడ ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అండ్ ఇదైతే చాలా అద్భుతంగా ఉంది, చాలా క్యూట్గా కూడా ఉంది. ఎందుకంటున్నానంటే నార్మల్ కలర్స్ కంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. ఇది మొత్తం స్టెమ్ అంతా కూడా చూడండి, మొత్తం కూడా వైట్ కలర్ ఉంది ఇదంతా. అంటే రూట్స్ కానీ లేదంటే కలర్స్ చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఈ స్టెమ్ అంతా వైట్ కలర్లో ఉంది కదా, ఆకులు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మొత్తం మధ్యలో అయితే గ్రీన్ కలర్ వచ్చింది కదా, చుట్టూ అయితే పింక్ కలర్ లాగా ఫామ్ అయిందనమాట. దానివల్ల చూడండి ఆకులు ఎంత అందంగా ఉన్నాయి. ఇది ఎక్కువగా ఇండోర్ ప్లాంట్స్కి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ వాటర్ కూడా చాలా తక్కువ యూస్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎక్కువగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది అంత స్ట్రాంగ్గా లేదు. స్టెమ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా, అంటే చిన్నపిల్లలు ఎలా చూసుకుంటామో అంత నీట్గా అంత నీట్గా చూసుకుంటే, అంత జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అండ్ చూడడానికైతే ఇది ఎక్స్ట్రానరీ అనమాట. నేనైతే ఒక స్టెమ్ కాదు, దగ్గర ఇక్కడ 7 స్టెమ్స్ ఉన్నాయి. 7 స్టెమ్స్కి చాలా ఆకులు ఫామ్ అయ్యాయి అనమాట. అంటే నార్మల్గా ఒక దాంట్లో అంటే ఒక పాట్లో ఒక స్టెమ్ చూసి దాంట్లో చాలా ఆకులు, చాలా పువ్వులు చూస్తూ ఉంటాం, దానికి అన్నీ ఉండడం. బట్ ఇదైతే మొత్తం కూడా రూట్స్ అన్నీ కూడా, మొత్తం స్టెమ్ కూడా రూట్స్ ఒకటైనా లేదంటే వేరు వేరే అనే సంగతి నాకు తెలీదు, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది. చూడండి, ఇది ఒక స్టెమ్ అండ్ ఇది ఒక స్టెమ్, చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా క్యూట్గా ఉంది. ఇది ఎక్కువగా చైనీస్లో పెంచుతూ ఉంటారంట. ఇక్కడైతే నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్కి బాగా ప్రిఫర్ చేస్తుంటారు. దీనికి అస్సలు సన్లైట్ అనేది అస్సలు అవసరం లేదు. అండ్ రూమ్ టెంపరేచర్ కూడా మినిమం ఉండాలన్నమాట. అంటే వామ్గా ఉండకూడదు, మరీ కూల్గా ఉండకూడదు. మీడియం రూమ్ టెంపరేచర్ అంటారు కదా, అదైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎక్కువగా మనం వాటరింగ్ చేయకూడదంట.
చాలా తక్కువ చేయాలి అండ్ స్ప్రే చేయాలి. అంటే వాటర్ ఇలా పోసేస్తూ ఉంటాం కదా, అలా పోసేయకూడదు. నార్మల్గా వాటర్ నార్మల్గా వర్షం పడితే ఎలా పడుతుంది దారులుగా, సో సేమ్ అలాగే కొంచెం అంటే ప్లాంటింగ్కి వాటర్ చేసినప్పుడు అయితే కొంచెం స్ప్రే యూస్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చాలా క్యూట్గా ఉంది చూడండి. ఇండోర్ ప్లాంట్స్కి అయితే గట్టిగా ప్రిఫర్ చేయవచ్చు. చూడండి, ఇప్పుడు వరకు అయితే చాలా విషయాలు తెలుసుకుందాం మొక్కల గురించి. చాలా అందంగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ సత్యదేవ నర్సరీ అండ్ హరివిల్లు అంటూ ఉంటారు. ఇదైతే కడియప్లంక్లో ఉంది. నేషనల్ హైవే ఉంది కదా, దాని పక్కనే అనమాట. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.